హాయ్ అండి అందరికీ. నేనైతే ఉదయం లేవగానే ఇదిగోండి చెత్త తీసుకెళ్ళి గోడ మీద పెడతాను. తరువాత బయట పెట్టాననుకోండి పిల్లులు, కుక్కలు అవి డొల్లిచ్చేస్తాయి. అందుకని నేను ఇంక పైనే పెడతాను. వాళ్ళకి ముందుగానే చెత్త వాళ్ళకి చెప్తాలేండి. అందుకని బాగా అలవాటైపోయింది వాళ్ళకి కూడా. అందుకే ఇంక 2 పెట్టేసాక ఇంక నాకు దిగులే లేదు. వాళ్ళు కేకలేసుకొని, విజిలేసుకొని ఇంక అయి తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు. ఇక నేను ఇంట్లోకొచ్చి ఇంక అన్నీ శుభ్రం చేసుకుంటాననమాట. పోతే ఎందుకండి మా సోఫా చూడండి, చిన్నప్పుడు పిల్లలు ఇలా గిల్లేశారు. ఇదిగో రోజు ఇంటి ముందుకు వస్తుంటారు. ఏంది సోఫాలు బాగు చేస్తామని. ఇప్పుడే ఎందుకులే పైన ఇంకా ఉంది కదా మొత్తం బాగు చేయించేసి అప్పుడు చేయొచ్చులని ఇంకా అలా ఉంచేసామన్నమాట. అది శనివారం నైటు మనవరాలు, మనవడు వచ్చారు. నైట్ అంతా ఇంక ఎంజాయ్ చేసి కాస్త లేటుగా పడుకున్నారనమాట. అది అందుకే పాప ఇంకా లెగవలేదు. సరేలే చిన్నగా ఇవి కిచెన్ అన్న నీట్గా చేసుకొని ఊడ్చేసుకుందామని ఇక నేను కిచెన్లోకి వచ్చాను అనమాట. కిచెను నైటే స్టవ్ శుభ్రంగా తుడిచేసి పెట్టుకుంటానండి. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఏమన్నా డస్ట్ పడితే తుడిచేసుకొని ఊడ్చుకోవటమే. అది ఇదిగోండి కిటికీ దగ్గర గరిటె పెట్టాను చూడండి. నైటు నేను ఎందుకో బయటికి పోదామని చెప్పి మధ్యరాత్రిలో లేసానండి. ఏంది ఆ సౌండ్ వస్తుందని ఆ చెక్క, కిటికీ చెక్క ఎలక కొట్టి అది లోపలికి వచ్చేసిద్దండి. అమ్మ దాన్ని తరవటానికి మా ఆయన నేను గుంజిళ్ళు తీసామనుకోండి, తలుపులన్నీ తీసి ఆ డోర్స్ అన్నీ వేసి మళ్ళీ లోపలికి నేను బట్టలన్నీ కొట్టేస్తాయంట. అందుకని ఇంక అదంతా తీసేసి మెయిన్ డోర్లు తీసి ఇక ఒకళ్ళేమో వాకిలి దగ్గర ఒకళ్ళమేమో తరవటం అనమాట. ఎట్టాకేలకు దాన్ని ఎట్టయితే బరా పరుగులు తీసుకుంటూ బయటకు పరిగెత్తింది. ఇంక వెంటనే మళ్ళీ మేము తలుపులు వేసేసామనుకోండి, అది ఇంకిప్పుడు దానికి ఏం చేయాలని ఉదయం చూద్దామని చెప్పి ఒట్టి గరిటె ఒకటి అడ్డం పెట్టాము కన్నానికి. అంతే ఇప్పుడు ఇంక దాని పని పట్టాలి. పోతే ఇంక ఇల్లంతా చిమ్మేసుకొని ఇంక అవతలకి పోయి ఇంక బయటికి వెళ్ళిపోయానండి నేనైతే. మనవడు మనవరాలు లెగిస్తే భయపడతారని మేము ఎంత జాగ్రత్తగా దాన్ని బయటికి తరిమామంటే అంత సైలెంట్గా బయటికి తరిమాము. చూసారా, మనవాడు లెగిచాడు. లేచి ఏంటమ్మమ్మ టీ తాగావా అని అంటున్నాడు. ఇంకా తాగలేదురా, తాతయ్య ఏమో బయట పని చేస్తున్నాడు అనగానే బయటికి వెళ్ళాడు. చూడండి అది వరకు నేను కట్టెల పొయ్యి పెడతానండి ఆ సందు అక్కడ. అది మరీ ముందుకు దగ్గరకు వచ్చేసింది, గేటుకు దగ్గరగా. పిల్లాడు కారు పెడితే వాళ్ళు పక్కన వాళ్ళు ఆటో పట్టట్లా. అందువల్ల కొంచెం అవతలకు జరిపి అది మొత్తం బూడిద ఇవన్నీ తీసేస్తున్నారు. నేనేమో బయట చిమ్ముతున్నాను అనమాట. సరేలేని శుభ్రం కుప్ప చేయమంటే ఇంక శుభ్రం కుప్ప చేసేసాను. ఇంకా మా చెత్త ఉందిగా, ప్రతిదీ చక్కగా కుప్ప చేస్తే తీసుకెళ్ళిపోయిద్ది అనమాట. నేను గనుక పని చేస్తున్నానంటే ఇంకా ఇంకా మా ఆయనకి ఎంత ఇష్టమో ఇంకా సర్దుతా ఉంటాడు. అమ్మయ్య ఇది చేసిద్ది అది చేసిద్దని. నా చేత ఎట్టాకేలకు పనులు చేయించాలనే చూస్తూ ఉంటాడనమాట ఆయన. ఇక అంతా అయిపోయిందండి. చేతులు శుభ్రంగా కాళ్ళు కడిగేసుకొని ఇక గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోవాలిగా, తెచ్చుకున్నాను. వాటర్ పట్టుకొని ఇక గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. అది వేసుకున్నాక ఇంకే పనైనా, లేకపోతే గుండెలో నొప్పి వచ్చినట్టు అనిపించిద్ది అనమాట. అందుకే వేసేసుకున్నాను. ఇంకా టీ బిగిన్ చేయాలన్నమాట ఆయన గారికి. అక్కడ బయట పైన అంతా శుభ్రం చేసేసారుగా, నేను శుభ్రంగా చిమ్మేసి అన్నీ చేసాము. ఇక టీ పెట్టాలి. అదిగో వచ్చి కూడా అడుగుతున్నారు, నాకు చలిగా ఉంది కాస్త టీ పెట్టవా అని. సరేలే పెడతాను అని చెప్పి, ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు వచ్చి. టీ పెట్టమన్నావు కదా అందుకే పెడుతున్నాను. అల్లం వేసావా అంటున్నా. అల్లం ముక్క వేసాను, ఇదిగో చూడమని చూపిస్తున్నాను. అల్లం అండి ఎంత బాగుందో, తాజాగా ఎంత పెద్ద లావుగా ఉందో. ఓ ముక్క వేసాను. ఇంకొక ముక్క కనుక నాకు చాలా ఇష్టం అండి అల్లం ముక్క అంటే. ఉదయం చిన్న ముక్క కట్ చేసుకొని బొగ్గనేసుకొని ఆ రసం మింగాలనిపించిద్ది.
అప్పుడప్పుడు చేస్తా కానీ రోజు మాత్రం చేయనండి. గుర్తుకు రాదు. అబ్బా! ఇగో ఆ సమయంలో ఇంకోటి ఏదో తినేయటమో, ఏదో తాగేయటమో జరిగిపోయిద్దనమాట. ఇంకా కుమారికి కూడా టీ పెట్టావా అని. ఆ అమ్మాయి ఇక్కడ ఉండట్లా వాళ్ళ అబ్బా దగ్గరికి వెళ్తుంది. అందువల్ల మా ఇద్దరికి మేము పెట్టుకున్నామండి టీ. చూసారా ఎంత బాగున్నాయో టీ. ఇంకా అల్లం ముక్క తీసి దాచిపెట్టా మళ్ళీ రేపటికి. కూర ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు. ఇప్పుడు కాదు, టీ తాగాల, టిఫిన్ చేయాలా, చాలా చాలా పనులు ఉన్నాయిలే అని చెప్పి అన్నాను. ఇద్దరం టీ తెచ్చుకొని నేను చక్కగా, లేకపోతే మా పక్కన కుమారి అన్న అమ్మాయి కూతురు వరుస ఇద్దిలేండి, ఆ పిల్ల కూడా ఉండేది. మేము ముగ్గురమే తోడుగా ఉంటాం ఎప్పుడు. అయినా కానీ మాకెందోలాగా ఉంటుంది. ఎప్పుడు తాగే పిల్ల పక్కన లేకపోతే ఎట్టగో ఉంటుంది అనమాట. మాకు కూడా ఇద్దరం తాగినట్టేం లేదు. అంతలోకి మా మనవరాలు లేచి ఏడు మొఖం పెట్టుకొని ఉంది ఇంట్లో. అదే ఇంకా మేము పిలిచి కాసేపు ముచ్చట్లాడాం. ఆ అమ్మాయి పాపని మేము టీ తాగుదు కానీ రామ్మ అంటే, నేను తాగను, నాకు అలవాటు లేదు అంది. తర్వాత మా డాడీ అమ్మటెళ్ళి నేను కూడా టీ తాగుతా అంటుంది. ఇప్పుడు నువ్వు తాగుతావా అంటే, ఆహా నేను తాగను, అప్పుడప్పుడు తాగుతా అని చెబుతుంది. భలే భలే మాట్లాడిద్ది అనుకోండి. వచ్చి రాని మాటలు, ఇంకా మాటలు సరిగ్గా రావు. ఓకేనా? మీకు గినక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. కామెంట్